హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ ఐ కేమ్ అప్ విత్ ఇంకో డీఐవైతో వచ్చాను. ఇది క్యాండిల్స్. మీరు చూస్తూనే తెలుస్తుంది ఇది క్యాండిల్స్ డీఐవై. చాలా రీసెర్చ్ చేశాను ఏం చేయాలి అని. అండ్ ఈ ప్రాజెక్ట్ మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ చాలా ఎక్సైటెడ్‌గా కూడా ఉన్నాను. ఆహ్, అవుట్‌పుట్ ఎలా వస్తుందా అని చూద్దాం ఇవాళ. సో, దీనికి కావాల్సింది సో, 2 క్యాండిల్స్ తీసుకున్నాను. సో, 2 డిఫరెంట్ డీఐవైస్ చేస్తాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సెపరేట్. దీనికి కావాల్సింది క్యాండిల్స్ అండ్ ట్వైన్ జూట్ తాడులాగా ఉంది కదా అది. అండ్ బ్యాంబూ స్టిక్స్ అండ్ పెయింట్స్ కొన్ని. ఆ పెయింట్స్ చాలా తక్కువ కావాలి. సో, ఈ బ్యాంబూ స్టిక్స్‌ని ఫస్ట్ కావాల్సిన హైట్‌కి ఏ డిజైన్ కావాలి అని అనుకోని ఒకటి. సో, దానికి తగ్గట్టు ఆ స్టిక్స్‌ని కట్ చేసుకున్నాననమాట. సో, నేను ఫస్ట్ క్యాండిల్‌కి, ఫస్ట్ డిజైన్‌కి నాకెలా కావాలి అనుకున్నవి స్టిక్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. నేను అనుకున్నది ఒకటొచ్చి ఈక్వల్ చేయాలి. ఇంకొకటొచ్చి జిగ్‌జాగ్ చేయాలని. సో, ఫస్ట్ క్యాండిల్‌కి ఇలా జస్ట్ అన్నీ సేమ్ లెంత్, సేమ్ హైట్ వచ్చేలాగా ట్రై చేసి మెజరింగ్ టేప్ చూసుకొని కట్ చేసుకున్నాము. సో, వాటిని గ్లూ గన్, హాట్ గ్లూ గన్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. సో, ఇది చాలా ఫాస్ట్‌గా డ్రై అయిపోతుంది. నేను ఒకటి గమనించింది ఏమంటే నువ్వు గ్లూ వేస్తూనే మనం ఎళ్లి క్యాండిల్‌కి పెట్టే లోపలే అది హాట్‌నెస్ పోతుంది. సో, చాలా ఫాస్ట్‌గా వేసుకోవాలి. సో, అది నేను ఒకటి గమనించాను. సో, మీరు కూడా ఒకవేళ వేసుకునేట్టుగా ఉంటే అది కొంచెం చూసుకోండి. చాలా ఫాస్ట్‌గా చేసుకోవాలి. సో, అలా నేను కావాల్సిన స్టిక్స్ అన్నీ తీసుకొని 1 బై 1 రౌండ్ మాక్సిమం రౌండ్ వచ్చేలాగా ట్రై చేసి, సో, ఇలా 1 బై 1 క్యాండిల్‌కి పెట్టుకున్నాను. చాలా ఫాస్ట్‌గానే అవుతుంది. సో, జస్ట్ నీడ్ 1, 2 ప్రాక్టీస్ అవ్వాలి. దెన్ ఫాస్ట్‌గా సో, ఇలా ఫస్ట్ స్టిక్స్ అన్నీ చేసుకున్నాక ఆహ్, ఇలా ఉంటుంది. సో, జస్ట్ స్టిక్ చేసుకోవాలంతే. సో, వన్స్ అవన్నీ స్టిక్ అయ్యాక తాడు తీసుకొని ఇలా రౌండ్స్ లాగా నేను చాలా రౌండ్స్ చేశాను. జస్ట్ దాన్ని సపోర్ట్ చేసుకోవడం కోసం గ్లూ స్టిక్‌తో గ్లూ చేసేసుకున్నాను బ్యాక్ సైడ్. సో, చాలా రౌండ్స్ తీసుకున్నాను. పైన, కింద అన్నట్టు. సో, పైన ఫస్ట్ రౌండ్స్ చేసేటప్పుడు చాలా రౌండ్స్ మీరు చూస్తే నేను ఆల్మోస్ట్ 1/4 లెస్ వరకు కొంచెం చాలా రౌండ్స్ చేశాను. సో, లుక్ వైజ్ ఏది బావుంటుంది ఒక ఐడియా వచ్చేస్తుంది మనం స్టార్ట్ చేసినప్పుడు. సో, అలా పైన ఒక ఆల్మోస్ట్ 20 రౌండ్స్ అలా చేసుంటాను. సో, సేమ్ వేలో కింద కూడా స్టార్ట్ చేశాను. బట్ కింద మాత్రం చాలా తక్కువ తీసుకున్నాను. సో, డిఫరెన్స్ ఉండాలి లుక్ వైజ్ అని. సో, అరౌండ్ 3 తీసుకున్నాను. ఇలా కనిపిస్తుంది పైన, కింద వేసుకున్నాక. సో, వన్స్ పైన, కింద థ్రెడ్స్ ఏసుకున్నాక సేమ్ థ్రెడ్‌తోనే ఒక బౌ లాగా క్రియేట్ చేసుకున్నాను. ఇలా బౌ లాగా ఉంది కదా! సో, అలా బౌ పెట్టుకొని గ్లూ స్టిక్‌తో గ్లూ చేసేసుకోవాలి. ఆహ్, హ్మ్. కావాల్సిన షేప్స్ ఏదన్నా షేప్ చేసుకోవచ్చు. నేను ఆలోచించి నేను బౌ పెట్టుకున్నాను. సింపుల్ బౌ అయితే బాగోదని కింద జస్ట్ బీడ్స్ ఇద్దామని ఐరాక్ పింక్ సెలెక్ట్ చేసింది. సో, పింక్ బీడ్స్ స్మాల్ బీడ్స్ ఉన్నాయని 2 పెట్టుకున్నాను. సో, వన్ సైడ్ థ్రెడ్‌కి 2 బీడ్స్ అండ్ అదర్ సైడ్ బీడ్స్ 2 బీడ్స్ పెట్టుకున్నాను. సో, డిఫరెంట్‌గా ఉంటుంది అని. సో, ఇలా ఉంటుంది చూడండి. సో, ఇది ఫైనల్ లుక్. ఆహ్,
చాలా వచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ క్యాండిల్. సో, ఇది వచ్చి కొంచెం హైట్‌గా వచ్చేలాగా పెట్టుకున్నాను లోపల ఇన్‌సైడ్ క్యాండిల్ కంటే. అండ్ పైన ఒక బౌ వచ్చి సింపుల్ బట్ వెరీ కాంట్రాస్ట్ అండ్ మోడర్న్ లుక్. సో, ఇవి మనం డెకరేషన్స్‌గా కూడా వాడుకోవచ్చు. ఇలా డిఫరెంట్‌గా ఉండాలి అనుకుంటే నార్మల్‌గా కాకుండా సో, ఇలా మనమే చేసుకోవచ్చు అనుకుంటే ఇలా వచ్చింది. సో, అది ఫస్ట్ క్యాండిల్. సో, ఇది నేను సెకండ్ క్యాండిల్ స్టార్ట్ చేస్తున్నాను. సో, సెకండ్ క్యాండిల్‌కి మళ్ళీ నేను డిఫరెంట్ సైజెస్ స్కేల్‌తో మెజర్ చేసుకున్నాను. జస్ట్ జిగ్‌జాగ్ సేమ్ లెంగ్త్ వద్దు అని. సో, ఒక 2, 3 హైట్ అండ్ 2, 3 లో అలా హైట్ అండ్ లో అలా జిగ్‌జాగ్‌గా రావాలని తీసుకున్నాను. సో, ఇవి కూడా అంతే సేమ్ స్టిక్ చేసుకుంటూ ఫాస్ట్‌గా స్టిక్ చేసుకుంటూ హాట్ గ్లూ గన్‌తో ఇలా ఫుల్‌గా కవర్ చేసేసుకున్నాము. సో, స్ట్రెయిట్‌గా పెట్టుకుంటే స్ట్రెయిట్‌గా వస్తుంది. లేదు కొంచెం సైడ్‌కెళ్ళిందనుకోండి లాస్ట్‌లో 1, 2 ప్యాచెస్ లాగా వస్తుంది. సో, మీరు పెట్టేటప్పుడు స్ట్రెయిట్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ తెలియకపోతే చిన్న మార్క్ అలా పెట్టుకోండి అక్కడక్కడ. సో, మీకు ఐడియా ఉంటుంది. ఓకే. వి ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ లైనా లేదా డిఫరెంట్ లైన్స్ అని అనిపిస్తుంది. సో, అలా 1 బై 1 స్టిక్ చేసుకుంటూ ఇలా పెట్టుకోండి. సో, అన్నీ స్టిక్ చేసుకున్నాక అలా ఫైనల్‌గా ఉంటుంది. సో, దానికి బౌ చేసాం కదా! సో, ఈ క్యాండిల్‌కి డిఫరెంట్‌గా ఉండాలని హార్ట్స్ కట్ చేసుకున్నాను. ఇవి పాప్సికల్ స్టిక్స్‌తో హార్ట్స్ కట్ చేసుకున్నాను. హార్ట్ సింబల్ వచ్చేలాగా. అండ్ వాటికి డిఫరెంట్ కలర్స్ అని ఒకటి రెడ్ అండ్ ఇంకొకటి బ్లూ. సో, కలర్ వేసుకొని అవి డ్రై చేసేసుకోవడానికి పక్కన పెట్టి సో, సిమిలర్‌గా థ్రెడ్ తీసుకొని మళ్ళీ చాలా కాకుండా జస్ట్ 2, 3 అంతే. సో, గ్లూ చేసేసుకోండి బ్యాక్ సైడ్. అండ్ ఆ హార్ట్స్ మనం పెయింట్ వేసుకున్నవి డ్రై అయిపోయి ఉంటాయి. సో, వాటికి కూడా గ్లూ స్టిక్ వేసుకొని ఇలా 2 హార్ట్స్ తీసుకున్నాను. బ్లూ అండ్ రెడ్. సో, ఇలా స్టిక్ చేసుకోవడానికి గ్లూ గన్ తీసుకొని సేమ్ ఎక్కడ కావాలి ప్లేస్‌మెంట్ ముందే చూసుకొని కరెక్ట్‌గా తీసుకోండి. వన్స్ స్టిక్ అయ్యాక తీసుకోవడం ఈజీగానే ఉంటుంది. కానీ కొంచెం మళ్ళీ అంత డర్టీ ఉంటుంది కదా! సో, అందుకని ముందే చూసుకొని పెట్టుకోండి. సో, 2 హార్ట్స్ స్టిక్ చేసేసుకున్నాక మళ్ళీ కింద ఒక లైన్ ప్లెయిన్‌గా ఉంచుదాం అనుకున్నాను. బట్ నాకు థ్రెడ్‌తోనే లుక్ బావుందనిపించింది. సో, మీరేం సజెస్ట్ చేస్తారో చెప్పండి. సో, అందుకని జస్ట్ ఒక 1 లైన్ థ్రెడ్ పెట్టాను. సో, డిఫరెంట్‌గా ఈ లుక్కే బావుంది వితౌట్ థ్రెడ్ కంటే అని. సో, థ్రెడ్ అలా సేమ్ స్టిక్ చేసేసుకున్నాను. జస్ట్ 1 లైన్ అలా పెట్టి బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నాను. సో, ఇది ఫైనల్ లుక్ వచ్చింది. చాలా వచ్చాయి 2 ఒక్కదానికి అది బాగుండందే ఇది ఇంకా బాగుంది అన్నట్టు ఒక్కదాని మీద ఒకటి 2 చాలా వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అనుకున్న దానికంటే చాలా చాలా వచ్చాయి. సో, ఇవి మనం ఇంట్లో డెకరేషన్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. టేబుల్ మీద డెకర్‌లాగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఎవరైనా ఇంటికెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్తాం కదా! అలా అనుకున్నప్పుడు ఇది మనం చేసింది ఇస్తే వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది. సో, కావాలంటే ట్రై చేసి చూడండి. గిఫ్ట్ ఇస్తే ఇంకా వాళ్ళు హ్యాపీ ఉంటారు. మనం చేసామని మనకు హ్యాపీగా ఉంటుంది. సో, ఇట్ విల్ బీ రియల్లీ గుడ్. ట్రై చేయండి. 2 వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. వచ్చాయి కదా! ఇలానే అనుకున్నాను. ఒకటి హైట్ లో రావాలి. ఒకటి హైట్ అప్ ఉండాలి. సో, డిఫరెంట్ లెవెల్స్ ఉండాలి. డిఫరెంట్ షేప్స్ ఉండాలని. సో, అలానే వచ్చింది. అండ్ ఇంకా నైట్ టైమ్ ఇలా క్యాండిల్స్ ఆన్ చేసి యాంబియన్స్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. I love the craft so much. It was awesome. Thank you for watching. Please like and subscribe to our channel.